వ్యూహాలు విఫలమవుతున్నా, ఎత్తుగడలు చిత్తవుతున్నా అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు మారడం లేదు. అదే జరిగితే పార్టీ ఉనికే ప్రశ్నార్థకమవుతుందని గులాబీ నేతలకు తెలుసు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి విసిరిన ఓ సవాల్ ఇప్పుడు బీఆర్ఎస్కు బలం తెచ్చింది. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని, అప్పుడు హరీష్ రావు రాజీనామా చేయాలని సవాల్ చేశారు. దీనికి హరీష్ రావు తగ్గేదేలే అంటూ ముందుకొచ్చారు. రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీలు అమలు చేయాలని, అలా చేస్తే తాను రాజీనామా చేయడంతో పాటు ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయనని ప్రకటించారు. అంతటితో ఆగకుండా అమరవీరుల స్తూపం దగ్గర ప్రమాణం చేద్దామని, రాజీనామా పత్రంతో రావాలని సవాల్ చేశారు. దీంతో రేవంత్ను డిఫెన్స్లో పడేశారు. దీంతో సీఎం రేవంత్ హరీష్ రావు ట్రాప్లో పడ్డారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ ట్రాప్ నుంచి రేవంత్ బయటపడతారా? తెలంగాణ అధికారం కోల్పోయాక రాష్ట్రంలో పార్టీ అధినేత కేసీఆర్, ట్రబుల్ షూటర్ హరీష్ రావు వ్యూహాలు తేలిపోతున్నాయి. మరోవైపు కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. వారిని కట్టడి చేయడంలోనూ త్రిమూర్తులు విఫలమవుతున్నారు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోగా బూమరాంగ్ అవుతున్నాయి. అధికార కాంగ్రెస్కే ఫేవర్గా మారుతున్నాయి. అయితే కొన్ని రోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందంటూ వెంటాడుతున్న హరీష్ రావు ఈ విషయంలో ఆ పార్టీతో తాడో పేడో తేల్చుకోవాలని ఫిక్స్ అయినట్లున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీలోపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి హామీలను అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. రాజకీయాల్లో చాలా రకాల సవాళ్లుంటాయి, కానీ అవన్నీ టీవీ ఛానల్స్లో డిబేట్ల వరకే పరిమితమవుతుంటాయి. ఆ రాత్రి డిబేట్ అయిపోయిన తర్వాత ఉదయం మళ్లీ అవి ఎక్కడా కనిపించవు. అయితే తాజాగా తెలంగాణలో హరీష్ రావు సవాల్ సంచలనంగా మారింది. పైగా రాజీనామా చేసిన తర్వాత తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్పడం ఇప్పుడు వైరల్ అవుతోంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ అధినేత కేసీఆర్ బయటకు వస్తుండడం, జనాల్లో బలంగా తిరుగుతుండడం, టీవీ డిబేట్లకు హాజరవుతుండడంతో వ్యవహారం చర్చనీయాంశమైంది. దీంతో కారు గేరు మార్చినట్లు కనిపిస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో హరీష్ రావు సంచలన సవాల్తో తెరపైకి వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇందులో భాగంగా 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అంటూ ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చారని చూపెట్టిన ఆయన 100 కాదు 120 రోజులు దాటిపోయిందని, తాము ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని తెలిపారు. ఈ సమయంలోనే రేవంత్కు ఒక సవాల్ విసిరారు హరీష్ రావు. ఒకవేళ రేవంత్ రెడ్డి ఆగస్టు 15లోగా 6 గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. అమలు చేయని పక్షంలో రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. మెదక్ జిల్లా ఇవాళ బీఆర్ఎస్ గెలుపు డెఫినెట్ గా 6 గ్యారంటీల అమలుకు మలుపు అవుతుంది. మనం గెలిస్తేనే రేపు కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి అసెంబ్లీలో 6 గ్యారంటీలు అమలు చేస్తాం. రేవంత్ రెడ్డికి మొన్న నేను ఛాలెంజ్ చేసిన, ఏమన్నాడు, నేను ఆగస్టు 15 తారీఖులో రుణమాఫీ చేస్తా అన్నాడు. రేపు మళ్ళా మెదక్ నుంచి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా, రేపు పొద్దున 10 గంటలకు అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా. నా రాజీనామా లేఖతో నువ్వు వస్తావా? నువ్వు రాదమ్ముంటే, నువ్వు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేది నిజమైతే, ఆగస్టు 15లోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే వాస్తవ నిజమైతే రేపు గన్ పార్క్ దగ్గరికి మనమిద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం. ఆగస్టు 15లోగా నువ్వు 6 గ్యారంటీలను రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకుపోయి స్పీకర్ గారికి ఇస్తారు. ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ తీసుకుపోయి గవర్నర్ గారికి ఇస్తారు. దానికి సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా. నువ్వు దానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నా. దమ్ముంటే రా, నువ్వు మాట మీద నెరవేర్చైతే రా. కానీ రాకపోతే తెలంగాణ ప్రజలకు అర్థమైతుంది నువ్వు కొడంగల్ రాజకీయ సన్యాసం తీసుకున్నావన్నట్టు
తోక ముడిచినట్టే, ఇప్పుడు కూడా నువ్వు తోక ముడిచినట్టే. తెలంగాణలో రైతుల రుణమాఫీ వ్యవహారం సవాళ్లు ప్రతి సవాళ్లకు తెరలేపింది. ఏకంగా రాజీనామాలు, పార్టీలు రద్దు చేయాలన్న డిమాండ్ వరకు వెళ్లింది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలుపు అనివార్యమైన నేపథ్యంలో ఆగస్టు 15లోపు రైతులు 2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని, రుణాలు మాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటారా అని ముఖ్యమంత్రి రేవంత్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి సవాల్పై హరీష్ రావు స్పందించారు. సీఎం సవాల్ను తాను స్వీకరిస్తున్నానని, ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేయకుంటే తన పదవికి రాజీనామా చేస్తారా అని హరీష్ రావు ప్రశ్నించారు. హరీష్ రావు సవాల్పై రేవంత్ కూడా స్పందించారు. తాను ఈ సవాల్ను స్వీకరిస్తున్నానని, రుణమాఫీ చేయకుంటే తాను రాజీనామా చేస్తానని, మరి హామీని అమలు చేస్తే హరీష్ రావు పార్టీని మూసేసుకుంటారా అని ప్రతి సవాల్ చేశారు. మొన్న అన్నాడు, నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను. నేనంటే రేవంత్ రెడ్డి నువ్వు 15 ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయను అన్నాడు. నేను ఆ సవాల్ను స్వీకరించి, మంచిది హరీష్ రావు గారు, నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది, 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది, చింతమాడికలో పోయి చింతచెట్టు కింద వండుకో అని చెప్పిన. ఇవాళ ఏమంటుండే, అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం, దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం కాడిపోయిందా? ఇవాళ పోయి చెప్తున్నాడు ఈ రైతు రుణమాఫీ కాదు ఇంకేంటి ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చారు. రాజీనామా లేఖ అట్లా ఉండదు. నాకు ఎవరో చూపించారు, మొత్తం సీసపత్యం రాసిండు అందులో, వాళ్ళ మామ చెప్పిందంతా. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు. దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చండి. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన. తాటి చెట్టు లెక్క పెరుగుతే కాదు నాయన, మోకాళ్ళలో కాదు అరికాళ్ళకు పోయినట్టు నీ తెలివితేటలు హరీష్ రావు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు, నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, నీ రాజీనామా రెడీగా పెట్టుకో. మరోవైపు డెడ్లైన్ లోపే రుణమాఫీ చేసి చూపిస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి. రుణమాఫీపై ఎంత చర్చ అయితే జరిగితే కాంగ్రెస్కు అంత మేలు జరుగుతుందని సీఎం రేవంత్ భావిస్తున్నారు. కానీ ఇది హరీష్ రావుకి అడ్వాంటేజ్ అవుతుందని ఊహించడం లేదు. హరీష్ తనకు పదవి కన్నా ప్రజల సమస్యలే ముఖ్యమని సెంటిమెంటు రాజేస్తున్నారు. దీంతో ఇన్నాళ్లు బీఆర్ఎస్కు చిక్కని రేవంత్ రెడ్డి ఇప్పుడు హరీష్ ట్రాప్లో పడినట్టు కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు రుణమాఫీపై చర్చ తమకే లాభిస్తుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్పై ఆగ్రహంగా ఉన్న రైతులు లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి షాక్ ఇస్తారని లెక్కలు వేసుకుంటున్నారు. మరి ఎన్నికల తర్వాత ఈ సవాళ్లపై ఎవరు మాట మీద నిలబడతారో చూడాలి.